తర్వాత రోడ్లకి అన్నీ కలిపి 52 సెంట్లు కలిపి వీళ్ళకి ఇచ్చారు. మొత్తం ఇల్లులే కట్టేసుకుంటున్నారు సార్. అవును తెలుసు నాకు. ఇప్పుడు ఏమైందంటే ఒకే రిజిస్ట్రేషన్ మీద మొత్తం సైట్ అంతా ఉందండి. మాకు 52 సెంట్లకి సబ్ డివిజన్ కావాలని చెప్పేసి పెట్టుకున్నాం. కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది సార్. అదే లాస్ట్ టైం గొడవ వచ్చింది అదేనా? అప్పుడు మనం చెప్పి జోలికి వెళ్ళొద్దని చెప్పాం. కోర్టు ఆర్డర్ ఇచ్చి ఇంతవరకు అమలు దీనికి ఆల్రెడీ 2008లో పట్టా ఇచ్చారు సార్. ఇస్తే అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వాలు మళ్ళీ పట్టా ఏదో పని ఉందని చెప్పి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్ళిపోయి ఇచ్చేసారండి. మళ్ళీ అతనికి ఇల్లు అది కట్టేసుకుని ఉన్నాడని దానికి పట్టా లేదు. పట్టా అంటే ఇప్పించమని ఎంఆర్ఓ చెప్పి అది కూడా పట్టా చెప్తాను. మోక్ష గణపతి గారు ఉన్నారు కదా 40-50 ఇల్లు వరకు పూర్తి వాళ్ళకి ఇబ్బంది లేకుండా రేపు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా సబ్ డివిజన్ ఇన్ని చేసి కొంచెం క్లియర్ చేసేయాలి. మీరు సొంతంగా చూసుకోండి. ఓన్ వాళ్ళ మనకి వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? మీరు పర్టికులర్గా తీసుకుని మీదే సొంతంగా భావించి మీరు నాకు అది క్లియర్ చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా క్లోజ్ చేయాలి ఇష్యూని. వేరే సబ్ డివిజన్ ఏం చేసి ఎలా అంటే అలా చేయండి. నాకు ఏదైనా ఉన్నా అదే చెప్పండి. కలెక్టర్తో కానీ పైన కానీ సీసీఎల్ కానీ ఎక్కడ నుండి చేంజ్ చేద్దాం. మీరు రాసుకోండి ఇంపార్టెంట్. వారం రోజుల్లో మనకి 10 రోజుల్లో అన్నీ మన అప్డేట్ ఇవ్వాలి. ఇప్పుడు నరేష్ గారు నెక్స్ట్ టైం కూడా ఏదో పట్టా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారంటే అది కూడా పట్టా ఇచ్చేయండి. వాళ్ళది సోరా సత్యవతి. ఓకే, ఇది కొంచెం పర్సనల్గా తీసుకోండి. పాపం వీళ్ళందరూ మనకి వన్ సైడ్ పాపం మనకి ప్రోత్సాహంగా ఉండేవారు వీళ్ళందరూ. అర్థమైందా? మొత్తం 52 ఇళ్ళు కూడా ఆలే కదా నాయ కింద లెక్కేసుకుని ఇవ్వండి. ఓకే ఓకే చూసుకోండి.